డీలిమిటేషన్ పై ముదిరిన పోరు. ఇవాళ చెన్నైలో అఖిలపక్ష సమావేశం. హాజరు కాబోతున్న దక్షిణాది అగ్రనేతలు. కుటుంబ నియంత్రణ పాటించడమే శాపమా? దక్షిణాదికి కేంద్రం ఇస్తున్న గిఫ్ట్ ఇదేనా? డీలిమిటేషన్తో తీవ్ర అన్యాయం జరుగుతుందన్న కేటీఆర్. ఇవాళ పోసాని విడుదల. అన్ని కేసుల్లోనూ ఊరట. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న హైకోర్టు. విజయవాడ ఎయిర్పోర్ట్లో పెరిగిన ఆక్యుపెన్సీ. రోజు 8 భారీ విమానాల రాకపోకలు. అనుకూలంగా మారిన కొత్త రన్వే. ఎస్ఎల్బీసీ ఘటన జరిగి నెల రోజులు. కొనసాగుతోన్న సహాయక చర్యలు. ఇంకా కనిపించని పురోగతి. ఏపీలో విజిలెన్స్ దాడులు. మెడికల్ షాపుల్లో తనిఖీలు. అనుమతులు లేని విక్రయాలపై ఫోకస్. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. అకాల వర్షాలతో తీవ్ర నష్టం. నేల కొరిగిన చేతికొచ్చిన పంట. అన్నదాతలకు తప్పని కష్టాలు. మేడ్చల్ జిల్లాలో భారీ నష్టం. గాలివాన ధాటికి పడిపోయిన స్తంభాలు. పునరుద్ధరణ చేపట్టిన పవర్ సోల్జర్. హైదరాబాద్లో మారిన వాతావరణం. రాత్రి పలు చోట్ల వర్షం. పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు. తెలంగాణకు వర్ష సూచన. తగ్గనున్న ఉష్ణోగ్రతలు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్లో వడగళ్ల వాన. ఘనంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు. మేళ్ల చెరువు మహా సిమెంట్స్ ప్రాంగణంలో ఎదుర్కోలు. పాల్గొన్న చినజీయర్ స్వామి, మై హోమ్స్ రామేశ్వరరావు. మెరీనా బీచ్లో స్టాలిన్ చిత్రం. డీలిమిటేషన్ పై శాండ్ ఆర్ట్. అఖిలపక్ష మీటింగ్ నేపథ్యంలో ప్రాధాన్యత. ఇవాటి నుంచి ఐపీఎల్ ప్రారంభం. కోల్కతా, బెంగళూరు మధ్య తొలి మ్యాచ్. పొంచి ఉన్న వర్షపు ముప్పు.